చెప్పే మనిషిని కాదు నేను. నా కొడుకు నిన్ను ఇష్టపడితే నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను అన్నాను. కాని నీ వంక కూడా చూడలేదు. ఇప్పుడు చూడలేకపోయినా తన గుండెల్లో పార్వతిని పెట్టుకున్నాడు. తన వెంట పార్వతి వస్తే నా వెంట నా కుటుంబం వస్తుంది. నిన్ను వెలివేసి అసహించుకుని వెళ్ళిపోతున్నాం. వెళ్ళండి ఆంటీ. ఏ పార్వతి, ఇంకా చూస్తావేంటే? ముందెక్కడి నుంచి బయట పార్వతి మీద చెయ్యి పడిందో చంపేస్తాను. అమ్మగారు, అమ్మగారు అనొద్దు పార్వతి, అత్తయ్య అని పిలు. అత్తయ్య అని పిలు. అత్తయ్య అని పిలు. ఏమండి, నా నిర్ణయం తప్పో ఒప్పో నాకు తెలీదు. అఖిల, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని పాటిస్తాం, కాటికైనా వస్తాం. ఘట్టమ్మ నేను అఖిలాండేశ్వరి. పరువు పరపతి అన్నీ పోయాయి. బాధపడకండి ఆంటీ. మీ నీడలో మేముంటే చాలు అనుకుంటున్నాం. గురు, అమ్మా నువ్వు బాధపడద్దమ్మా, మేమంతా నీతో ఉన్నాం. అఖిల, భవానీ, మీరు వెళ్ళండి బావగారు. నేను ఈ ఇంటిని వదిలి రాలేకపోతున్నాను. పిన్నిలో ఆశ చావలేదు డాడ్, అనుభవించనివ్వండి. వెళ్ళిపోతాం రండి. పదఖిల. ఒడిలో పెరిగిన
నీలమ్మా, నేను నిన్నే నమ్ముకున్నాను. మనసు మార్చుకోవుగా. ఆంటీ, నేను దేవాన్ని సాధించలేకపోయినా ఆ పార్వతి మీద పగ సాధించాను. హ, ఘట్టమనేని అఖిలాండేశ్వరి ఆంటీ గడప దాటి వెళ్ళిపోవడం చూడాలన్నది నా కళ ఆంటీ. అది ఈ రోజున నెరవేరింది. అంతకన్నా నాకు ఇంకేం కావాలండి? ఏం కావాలి? సాధించాను! 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 అమ్మగారు, అమ్మగారు, ఇప్పటికైనా నా మాట వినండి. ఈ ఇంటి దేవత మీరు మీరు ఇల్లు దాటిపోతే అది చూడలేము. పెద్దబాబు గారు, మీరైనా అమ్మగారికి అయ్యగారికి అర్థమయ్యేలా చెప్పండి. ఈ ఇంటికి కోడలు వస్తే మంచి జరగాలి, కానీ కిట్టా జరిగితే నన్ను పెద్దబాబు గారిని పెళ్లి చేసుకున్న సంతోషం ఏడుంటది. పార్వతి, నువ్వైనా పెద్దబాబైనా మా గురించి ఆలోచించకండి. మీరిద్దరూ సంతోషంగా ఉండాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎక్కడికి వెళ్దాం అఖిల? మామ్, చెట్టు కిందైనా ఉందాం. ఇంక ఇంటివైపు మాత్రం రాం. చెట్టు కింద ఉండాల్సిన కర్మ మనకేంటి? మా ఇంటికి వెళ్దాం ఆంటీ. వద్దు, మేము నీ పుట్టింటికి వస్తామని అనుకోవద్దు. అలాంటి ఆలోచనలేవి పెట్టుకోవద్దు. అఖిల, ఈ ఇల్లు దాటడం అంటే నా ప్రాణం వదిలేసి వెళ్లిపోవడమే. కానీ ఆ మాట మీతో చెప్పలేను. అమ్మా, నువ్వు ఏం చెప్తే అది కరెక్ట్ అనుకుంటాం. పార్వతి పెట్టిన కంపెనీ దగ్గర ఉందామంటే అక్కడికి వెళ్దాం. పెద్దబాబు అడుగుతున్నాడు కదా అఖిల. అఖిల, అఖిల, అమ్మా చెప్పమ్మా. అఖిల, అఖిల, అమ్మా, అఖిల, అమ్మా, ఏమైందమ్మా? అఖిల, ఆంటీ, అఖిల, ఆంటీ, ఆంటీ, అందరూ చూడు అఖిల. అఖిల, ఏమైందమ్మా? ఒక్కసారి మాట్లాడు అఖిల. పెద్దబాబు, అఖిల, పెద్దబాబు, అఖిల, మాట్లాడమ్మా. లేమ్మా. అఖిల, పెద్దబాబు, పెద్దబాబు, అఖిల, ఒక్కసారి మాట్లాడు. అఖిల, లేమ్మా. అఖిల, అమ్మ లేమ్మా. అఖిల, 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 ఏమండి? అఖిల, అఖిల, ఏమైందండి? నీకేం కాలేదు కదా అఖిల? అఖిల, అఖిల, నీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నానండి. ఉండండి, మంచినీళ్ళు ఇస్తాను. అఖిల, కొంచెం మంచినీళ్ళు తాగండి. ఏదైనా పీడకలు వచ్చిందా అండి? అవును అఖిల. టైం ఎంత అయింది? 5 అవుతోంది. తెల్లవారుజాము వచ్చే కళలు నిజమవుతాయంటారు, కానీ నాకొచ్చిన కళ నిజం కాకూడదు. మీరు కంగారు పడకండి, ఏం కాదు. అసలు మీరేం కలగన్నారో చెప్పండి. ఏం లేదు, ఏం లేదు.
ఏం లేదు ఏం లేదు ఏం లేదు. మనసులో పెట్టుకుని భయపడుతూ ఉంటే తెలియకుండానే బాధపడతారు. ఆస్తి అంతస్తులనేవి తల్లి మనసు ముందు తక్కువే. తల్లిగా నువ్వు గెలిచావు. మీరు నా గురించి ఆలోచిస్తూ పడుకున్నారు. నాకు సంబంధించిన కలే మీకొచ్చుంటుంది. కల్లో నేను గెలిచాను అంటే నా కొడుకు సంతోషాన్ని చూశాననే అర్థం. దానికెందుకండి కంగారు పడతారు? నోను నోను అలా జరగకూడదు అఖిల. కలైనా సరే అలాంటి రాకూడదు. అఖిల, నేను ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్తావా? ఒకరి కోసం సర్వస్వాన్ని వదిలేసుకోవడం కరెక్టేనా? కుటుంబం అంటే ఒక్కరే కాదు కదా. ఆ ఒక్కరే సర్వస్వం అయినప్పుడు, ఆ కుటుంబంలో ఆ ఒక్కరే ఉన్నప్పుడు ఏం చేసినా ఏం వదిలేసుకున్నా తప్పు లేదనుకుంటానండి. టైం అయింది కదండి. యోగా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాఫీ తీసుకురమ్మని చెప్తాను. కాసేపు రిలాక్స్ అవ్వండి. కన్న కొడుకు సంతోషం కోసం, తన సుఖం కోసం ఈ సామ్రాజ్యాన్నే కాదు, నీ ప్రాణాన్నైనా తృఢప్రాయంగా వదిలేసుకుంటావని అర్థమైంది అఖిల. అరే షో పెద్దబాబు గారు. అయ్యా శ్రీవారు, మీలో మీరు నవ్వుకుంటూ అట్టా ఇట్టా తిరుగుతుంటే నేనెట్టా మిమ్మల్ని రెడీ చేసేది? ఇలాగే వెళ్తాను. ఎవరేమంటారు? మిమ్మల్ని అనరు, నన్ను అంటారు. మొగుడినిట్ట బయటికి పంపించింది ఏంటి అంటారు. సరైతే దువ్వు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు నవ్వుతున్నారు మీరు? ఏం లేదు పార్వతి, మన ఫారెన్ ట్రిప్ ను హనీమూన్ ట్రిప్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. ఏటేటి హనీమూనా? మీరు వాళ్ళిచ్చే పథకం కట్టుకుని రావడమే కాకుండా ఆడ నుంచి తిరిగొచ్చి ఇటు వాంతులు చేసుకోవాలని దొంగ విషయాలు వేస్తున్నారా? తప్పేముంది? కంపెనీ పెట్టే ముందు అనుకున్నాం కదా, సక్సెస్ అయ్యాక వారసుడి గురించి ఆలోచించాలని. ఇప్పుడే ఆలోచనలు ఎట్టుకోకండి. అమ్మగారికి తెలిస్తే నెత్తి మీద ఈ జుట్టు కూడా ఉండదు, పీకి పారేస్తారు. ఇవాళ పార్టీ ఎట్టా జరుగుతుందో దాని గురించి ఆలోచించండి, అర్థమైందా? థ్యాంక్స్ పార్వతి, పార్టీ గురించి గుర్తు చేసి మంచి పని చేశావు. ఏం చేయాలంట? పార్టీలో ముద్దు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఏంటి పెద్ద బాబు గారు, ఇవాళ మీకేమైనాది? పార్టీలో అందరి ముందు ముద్దెడతారా? ఎట్ట ఎడతారు? దాందే ముందు పార్వతి, ఇలా పెడతాను. 4 గోడల మధ్య ముద్దెట్టడం కాదు, అమ్మగారు ముందెడతారా? ఈరోజు పార్టీలో నువ్వే ముద్దు పెడితే అందరికీ అర్థమైపోతుంది ఏంటని? మనిద్దరికి శోభనం కాలేదని. మీకు దండం పెడతాను పెద్ద బాబు గారు, ఇవాళ మీకు దూరంగా ఉండడమే మంచిది అనుకుంటా. అది కాదు పార్వతి. పార్వతి పార్వతి, మీకు దొరకను. దువ్విన జుట్టంతా సెరిగిపోతాది. ఒక్కసారి దగ్గరికి రావచ్చు కదా. రాను, వస్తే మళ్ళీ వెళ్ళను. నాకు బాగా తెలుసు, నాకు బాగా అర్థమైపోయినది. తలస్నానం చేస్తే గాని మీరు చల్లబడరు. సరే సరే, మహి ఐశ్వర్య ఏం చేస్తున్నారు కనుకో. ఆలోచించాను. ఏంటి? పుల్ల మామిడికాయల పులుపు తగ్గేలోపు నీ కడుపులో కాయ గాయాలి, అంతే కదా? ఇప్పుడు ఆలోచించాల్సింది ఇది కాదు. పార్టీలో పార్వతిని
ఆంటీ పెద్ద కోడల్లా ట్రీట్ చేసేలా చూడు. ఐ సీ, ఆ విషయం గురించి ఆలోచించమన్నావా? దాందే ఉంది, బిజినెస్ ట్రిప్ తో పాటు హనీమూన్ ట్రిప్ కూడా మిక్స్ చేసి పడేసామనుకో, అప్పుడు ఒప్పుకోక తప్పదు. సూపర్ రా, ఈ మధ్య నీకు బొర్రే కాదు బుర్ర కూడా పెరుగుతుంది. హలో, జిమ్ బోడీ ఇక్కడే. ఏం లాభం, మ్యాటర్ లేదు. ఏ మ్యాటర్ కావాలి చెప్పు, ఏ విషయంలోనైనా చెప్పు, అనర్గళంగా మాట్లాడగలను. స్కూల్లో నాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు తెలుసా? ఎక్కువ వాగుతున్నావని టీసీ ఇచ్చి పంపించేశారని అంకుల్ చెప్పారులే. తెలిసిపోయిందనమాట. సరే పద, బ్రో దగ్గరికి వెళ్ళి వాట్ నెక్స్ట్ అని అడుగుదాం. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు తాగండి. గ్లాస్ పట్టుకోకుండా సీ పట్టుకుంటారేంటి పెద్దబాబు గారు? ఒకేండి. పోయిందిలే పార్వతి, నువ్వు దగ్గరికి వస్తావని ఇస్తావా? ఓకే అండి, ఓకే అండి. సారీ, రాంగ్ టైం లో వచ్చినట్టున్నా, మళ్ళీ వస్తాంలే బ్రో. రైట్. ఏమై ఆగండి రా. బిజీగా ఉన్నట్టున్నారు కదా బావా, క్యారీ. బిజీ ఏం లేదు, పార్వతి ఒకటి ఇస్తానని చెప్పి ఇవ్వట్లేదు. బ్రో అడుగుతున్నాడు కదా వదినా, అదేదో ఇచ్చేసాయి. ఈయన గారు అడుగుతున్నాయేటో తెలుసా శనిబాబు గారు? తెలీదు, చెప్తే నేను ఇచ్చేవాను కదా. నువ్వు వద్దురా, వద్దు. పార్వతి ఇవ్వాలి, పార్టీలో ఇస్తానందిలే. నేనెప్పుడు ఇస్తానన్నాను? ఏంటి పార్వతి అది? పెద్దబాబు గారు నా మీద నిందలేస్తున్నారు. నన్ను పార్టీలో అందరి ముందు ముద్దిస్తానని చెప్పినానంట. చూసినారా, మీకు నవ్వొస్తుందంటే ఇంకా జనాలు ఎట్ట నవ్వుకుంటారు? మేము హ్యాపీనెస్ తో నవ్వుతున్నావు వదినా. అందరి ముందు మీరెంత అన్యోన్యంగా ఉన్నారో, మీ మధ్య ఉన్న బంధం ఎలాంటిదో తెలిసిపోతుందని భావ ఉద్దేశం. కరెక్ట్ ఐశ్వర్య. అంటే టుడేస్ పార్టీ అదిరిపోతుందన్నమాట. నన్ను బెదిరిపోకుండా ఉంటే చాలు. ఈ సంతోషం సాయంత్రం రెట్టింపు అవ్వాలి, ఏది అడ్డు కాకూడదు. ఓ సూపర్. నీలమ్మా ఇటు చూడు, ఎలా ఉన్నాను? ఆడదానిలో ఉన్నామంటే గాడిదలా ఉన్నావు. నేను గాడిదనైతే నువ్వు నక్కవి, విశ్వాసం లేని కుక్కవి. ఎచ్చి నర్మి. లేకపోతే ఏంటే, నేను అందంగా రెడీ అయితే పిచ్చి తిట్టు తిడతావా? ఇప్పుడు మేకప్ చేసుకుని ఏం చేయాలంట? సాయంత్రం పార్టీ ఉందని చెప్పాను కదా, నిన్ను పిలవలేదని రెడీ అవ్వట్లేదనుకుంటా. అసలు పార్టీ అంటూ జరిగితే కదా ఆంటీ. మొదలు పెట్టావా శపథాలు? ఎన్ని వినలేదు. నువ్వు నోరు మూసుకొని ఉండంటీ. హలో హలో మేడం, మీ ఇంటి ముందే ఉన్నాను. బెలూన్స్ బాంబుల్లా పేలిపోవాలి. పేలగానే తగలబడుతుంది, హైడ్రోజన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. స్పాట్ లో మీరు ఉండకుండా జాగ్రత్త పడండి మేడం. అలాగే, అది బయటకొచ్చి బెలూన్స్ కొనేంత వరకు నువ్వు అక్కడి నుండి వెళ్ళకు. అది బయటకొచ్చేలా నేను చేస్తాను.